అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ గిరికాన దీపం. రచన సమ్మెట ఉమాదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? వచ్చినవా అయ్యా? గీ ముచ్చటిన్నవా? నీ బిడ్డకు పెండ్లై 6 నెలలు కాలే. మగడి మీద షికాయతు చేస్తుందట. రేపు కుల పెద్దలతోని పంచాయతీ పెట్టిపిస్తుందంట. కొట్టంలో పచ్చగడ్డి మోపు వేసొచ్చిన బూక్యాతో చెప్పుకున్న గవిరి గొంతులో అంతులేని దుఃఖం. తాను చెప్తున్నది నిజం కాకుంటే బావుండునని ఆశ. కూతుర్ని తన భర్త పంచాయతీ వరకు పోనివ్వకుండా నివారిస్తాడు అన్న ఆరాటం. జాలా వచ్చిందని విని సంతోషంగా వడివడిగా ఇంటికొచ్చిన బూక్యాకి ఇది పిడుగుపాటైంది. ఏ ఊకో గవిరి, నోరు మూసుకొని కూసో. జాలమ్మంటే ఏందనుకున్నావు? నిన్ను జరంత పరేషాన్ చేయనీకి నీతో గిట్లా మజాక్ చేస్తాంది, గంతే కదా బిడ్డ. గుండె చిక్కబట్టుకుంటూ బూక్యా అన్నాడు. అప్పటికే గవిరి ఏడుపులకు పెడబొబ్బలకు తండ అంతా వార్త తెలిసిపోయింది. విషయం తెలుసుకుందామని పరుగునొచ్చిన బూక్యా తమ్ముళ్ళిద్దరూ వీరు నాయక్, లక్ష్మణ్ నాయకులను చూసి ప్రాణం లేచొచ్చింది గవిరికి. వాళ్ళు ఎలాగన్నా జాలాకు నచ్చ చెప్తే బాగుండు అని ఆరాటపడుతూ దుఃఖాన్ని తట్టుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఏంది బిడ్డ, ఎప్పుడన్నా ఎవళ్ళన్నా పంచాయతీ పెట్టాలనంటే అన్నదమ్ములు కొట్లాడుకోకూడదని, మొగుడు పెళ్ళాలు మంచిగా ఉండాలనని మీది మీకు తెలవదా? గింత దానికి కుల పెద్దలతో పంచాయతీ పెట్టిపించి ఆళ్ళు ఎంత చెప్తే గంత తప్పు గట్టిగా పెద్దలకు తినబెట్టి తాగబోయిస్తే కానీ మీ లొల్లీలు తీరవా? మనకే పొయ్యి కిందకుంటే పొయ్యి మీదకుండవు. మనమే ఉండి లేక సస్తా అంటాం. మీదకెళ్ళి పంచాయతీలు పెట్టి కుల పెద్దలను మేపుడు అవసరమా అనుకుంటా మస్తు లొల్లి పెట్టేదానివి. గసోంటిది నువ్వు పంచాయతీ పెట్టి ఇమ్మంటున్నావా అడిగారు వీరు కాక, లక్ష్మణ్ కాక. జాల బదులు పలకలేదు. తండల నువ్వంటే అందరికీ పాణం బిడ్డ. గసొంటిది నువ్వే పంచాయతీలు నిలబెడతావా? రామ్ కాక అన్నాడు. అల్లుడు నిన్నేమని అన్నాడా? చెప్పు, మంచిగుండమని బతిమాలుకుంటాం. నీతోనే ఆయనకి తక్లీబా? ఆయనతోని నీకు తక్లీబా? వీరు కాకతోని, రామ్ కాకతోని మాట్లాడిపిస్తా, గంతేగాని పంచాయతీ దాకా పోవద్దు బిడ్డ. ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ పోతుంది కాదు బిడ్డ, నీ బతుకు బర్బాదు కాకూడదని. గింతకి అల్లుడేడి తల్లి? బూక్యా గొంతులో వాత్సల్యం. ఆయన రేపు పొద్దుగాలేస్తానన్నాడు. ఏగా ఆయనకు నాకు కుదరదు నాయన. ఏమున్నా రేపు పంచాయతీలో మాట్లాడదాం. కాక, అమ్మ ఆకలైతాంది, రొట్టె చేసినవా? జాల మాటలకు అందరూ మౌనంగా నిష్క్రమించారే గాని ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. నిదుర కొరిగిన గవిరి కళ్ళల్లో దుఃఖపు దారాలు. చిన్నప్పటి నుంచి అంతే. జాల ఒక నిర్ణయం తీసుకుందంటే దాన్ని ఎవరూ మార్చలేరు. దిగులు ముసురుకున్న అందరి మనసులో జ్ఞాపకాల దొంతరలు. ఇక నాయన, మందంతా ఉండే కాడ మనం ఉండకుండా అడవిల చెట్ల తీరు, అడవిల పులి, పురుగు, గొర్రెలు, గొడ్లు, మాకేల తీరు మనం గీ అడవిలో ఎందుకుంటున్నాం అని జాలా ప్రశ్నిస్తూ ఉంటే విస్తుపోయిన బూక్యా గుండె జలధరించింది. ఎప్పుడైనా తన తాను ఈ ప్రశ్న వేసుకుంటే కదా. ఇంతవరకు ఇన్ని తండాల్లో ఎవరైనా ఈ ప్రశ్న వేస్తే కదా. మౌనంగా ఉండటానికి లేదు. బదిలీయకపోతే జాలా ఊరుకోదని తెలుసు. గుడిసెలోని గుడ్డి దీపం రెపరెపలాడుతోంది. ఆ వెలుగులో జాల మొహం ప్రకాశవంతంగా కనపడుతోంది. ఆ దీపకాంతిని తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, 7 మనోళ్ళున్న కాడ మనం ఉండాలే కదా అన్నాడు. మొత్తానికి ఒక జవాబు చెప్పగలిగానని సంతోషపడ్డాడు బూక్యా. జాల ఆలోచనలో పడింది. అంతలోనే, మరి మనము మనోళ్ళుండే కాడ రోడ్లు లేవు, కచ్రం బండ్లే కానీ బస్సులు, ఆటోలు ఏమీ లేవు. రోగమొస్తే రామ్ కాక ఇచ్చే పసర్లే కానీ డాక్టర్లు లేరు. 4 మైళ్ళు నడిసిపోతే పోచారంలో 5వ దాంక చెప్పే బడుంది. పెద్ద బడికి పోయి 6 నుంచి చదవాలనంటే అందరూ ఊర్లు పట్టుకొని పోవాలి. పెద్ద అబ్బింటికి పోయినప్పుడు చూసినా కదా, ఆడ ఊర్లల్లా ఇటు చూసిన మందే. మస్తు బుర్రు మోటార్లు, ఆటోలు, బస్సులు, కార్లు. అబ్బో, గవన్నీ మన తండలో ఉంటేనా 7 దాకా చదవాలనంటే 4 మైళ్ళు నడిచి పోచారం పోయి చదువుకోవాలి. రోగం రాని, నొప్పి రాని
ముందు పోచారం దాకా పోతేనే కదా ఆడ్నుంచి ఆటోలు కానీ బస్సులు కానీ దొరుకుతాయి. మరి మన తండాలకి ఎందుకు రోడ్లు వేయరు? కళ్ళు విప్పార్చుకుని అడిగింది జాల. అవు బిడ్డ, ఉప్పుకని సబ్బుకని పసుపులు అమ్ముకుంటానికని తండోళ్ళంతా ఊర్లోకి పోతారు, సిటీకి పోతారు. గంతేగాని ఊర్ల నుంచి గీ తండాకి ఎవ్వళ్ళు వస్తారు? వాళ్ళు మన కోసరం రోడ్డు గిట్ట వేస్తానికి ఎప్పుడో మన తండా కూడా రోడ్లు వేస్తారంట తీ బిడ్డ. సముదాయించ చూశాడు బోక్యా. కానీ చాలా సమాధాన పడ్డట్టుగా అనిపించలా. తమ తండాకు త్వరగా రోడ్డేస్తే బాగుండునని ఆశపడింది. మరి 4 రోజులు గడిచాయో లేదో చాలా పరుగున తండ్రి దగ్గరికి వచ్చింది. నాయనా, మనతో మన తండాతో ఎవరికి అవసరం? మన కాడికి ఎవళ్ళొస్తారన్నావు కదా, చూడు మన తండాలోళ్ళతోని ఏదో పనిబడి అగ్గో పెద్ద బండ్ల మీద 3-4 పెద్ద మనుషులు వచ్చిర్రు చూడు, జాలా చెప్పింది. తమ తండావాసులతో ఇతరులకు పనిబడినందుకు సంతోషం కలిగింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సగం తండా అంతా వీరు కాక ఇంటి ముందు నిలబడి వచ్చిన వాళ్ళని చూస్తూ వాళ్ళ మాటలు వింటూ నిల్చున్నారు. వాళ్ళు వెళ్ళాక చాలా ఆత్రంగా, కాక వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అని జాలా అడిగింది. దొరగారి అమ్మాయికి కొడుకు పుట్టిండట. వాళ్ళ తాన ఉండి పని చేసేందుకు పని పిల్లలు కావాలనంట. తిండి పెట్టి ఏడాదికి 2 జతల బట్టలు గుట్టిపిచ్చి ఏడాదికి 1000 రూపాయలు ఇస్తామని చెప్పారట. అంతా విన్న జాల నీరసపడిపోయింది. ఏంది వీరు కాక సీతక్కను పంపుతున్నావా మళ్ళా అని అడిగింది. అవు పంపుతా, పంపకేం చేసుడు? ఇంతమందికి తిండి పెట్టుడు నాతోని కాదు. ఆడుంటే నాకు అత్త కడుపు నిండా తింటారు వీరు కాక నీరసంగా అన్నాడు. అయ్యో కాక, వాళ్ళు పాపం వీరు కాక పిల్లలకు దావత్ ఇస్తాం రమ్మంటలేరు. నీ పిల్లలతోని ఊడిగం చేయించుకొని గింత ముద్దబడేస్తామని రమ్మంటారు. గట్ల పంపకు. మీకు చదివించుడు ఉంటే భయం కానీ, చదివిపించుడంటే భయం కానీ, అదే తిండి హాస్టల్లో సుతా పెడుతున్నారు. ఏడాదికి 2 జతల బట్టలు గుట్టిపిస్తున్నారు. కాక నా మాటిను, సీతక్కోళ్ళని నువ్వు పనికి పంపకు, చదువుకోను పంపు. జాలా ఎంతో బతిమాలింది. వీరు నాయక్ వినలేదు. పైగా 2-3 జత చేసి ఇలాగే ఇంటి పనుల్లో పెట్టాడు. చదువుకోవలసిన తమ తండా పిల్లలు చాకరికి పరిమితం అయిపోతున్నందుకు కలత పడింది. తాను మాత్రం 4 మైళ్ళు నడిచి పోచారం వెళ్ళి అక్కడి నుంచి బస్సులో దమ్మపేటకు వెళ్ళి చదువుకుంటూనే ఉంది. తమ తండాకు బడి రోడ్డు రావాలని కలలు కంటూనే ఉంది. ఇక ఆ రోజు కుంభవృష్టి కురుస్తున్నది. నాకు భయమైతాంది నాయన. అమ్మ చెల్లె తమ్ముడు చూడు ఎట్లా పన్నారో. గీ వాన ఇంకా పెద్దగైతే గీ గుడిసె గూలిపోతే మనం ఏడుంటామే. గట్టిగా బూక్య చేపట్టుకుని జాలా అంది. ఏం గాతీ బిడ్డ, అమ్మ తల్లే మనల్ని కాసుకుంటుంది. నాయన చెప్పనా, గీ వాన తగ్గాలే, పొద్దుగాల నేను బడికి పోవాలి. గిట్ల వాన కురిస్తే అడుసుతోనే అడుగుపడదు. 4 మైళ్ళు నడవాలా. ఏం చేతు నాయన? ఒక్క దినం బడికి పోకుంటే ఏం గాతీ? జాలా, ఊకే నాయనను గట్ల సతాయించకు, సప్పుడు చేయక పడుండు అని తల్లి కసిరింది. మూతి ముడుచుకొని పడుకుంది. ఏందే పొల్లను గట్ల గదమాయిస్తావు? దానికి చదువు అంటే గంత పాణం. గీ తండలా దాని తీరు ఎవరైనా చదువుతున్నారా? జాల తల నిమురుతూ ఒకంత గర్వంగా అన్నాడు. నిమిషాల్లో జాల నిద్రపోయింది. ఏందయ్యా పోరి చదువుతాననుడు, నువ్వు మస్తు మురుసుకుంటా దాన్ని పంపుడు. నీకు యాదున్నదో లేదో, మీ గంగక్క పొల్లనిత్తరా, ఏరే సంబంధం మాట్లాడుకోమంటారా అని అడుగుతూ ఉంది. పిల్ల పెళ్ళి చేయవా అని తండల అందరూ అడుగుడే. పొల్లగాడు మంచి ఉన్నాడు, గింత చేను జాగా ఉన్నోడు, అత్త మామ అందరూ మనకు తెలిసినోడ్లే. ఆరందిన్నా దాని పరీక్షలు కూడా అయిపోతాయి. చదివిన కాడికి సాలు కానీ మొదలు దాని లంఘసంగా చూడు, గబిరి హెచ్చరించింది. నువ్వు గట్ల రందిపడకు, నేను మెల్లగా జాలమ్మను ఒప్పిస్తా కదా అన్నాడే కానీ జాల పెళ్ళికి ఒప్పుకుంటుందన్న నమ్మకం లేదు. అట్లా ఎండాకాలం రానిచ్చాడు. మెల్లగా జాల దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. జాల ఎంతెత్తున లేచింది. ఏంది లగ్గమా? నేను అస్సలు చేసుకోను, నేను చదువుకుంటానని చెప్పిన కదా అరిచింది జాల. నేను కాలేజీలో చేరతానని చెప్పిన కదా, మీరేమన్నా ఖర్చు పెట్టాలనా? సర్కారు హాస్టల్లో తింటా, సర్కారు కాలేజీలో చదువుకుంటా, వాళ్ళే తిండి పెట్టి పుస్తకాలు కూడా ఇస్తారు. నేను లగ్గం చేసుకోను, చదువుకుంటా. గవిరి లక్ష్మి
వీరు నాయక్, లక్ష్మణ్ నాయక్, బాబులాల్ బంధువులు. తండలో ఎవరు ఎంత చెప్పినా జాలా నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోనని కూర్చుంది. పెద్దలు ఎవరో వచ్చి నచ్చజెప్ప చూశారు, చదివించి చెడగొట్టావని. బూకి అని తిట్టారు. 3-4 రోజులు వాదన లేని, తిండి తిప్పలన్నా మానింది కానీ పెళ్లి చేసుకోను అంది. 5వ రోజు జాలా తల్లి కోపం పట్టలేక కొట్టబోయింది. జాలా బయటకు పరుగు తీసి గుడిసె ముందు నిల్చుని గట్టిగా అరిసింది. ఇగ్గో గిదే చెప్తున్నా, ఎవ్వరెంతనా మెత్తుకోనరి, నేను మాత్రం లగ్గం చేసుకోను. నేను చదివేది చదువుడే కాదని వాళ్ళన లొల్లి పెట్టినరో పోలీసు వాళ్లకు షికాయత్ చేసి టాణాలో పెట్టిపిస్తా. జాలా మాటలకు అంతా నిర్కాంతపోయారు. ఏందే బాగా లాడెక్కువైంది నీకు, అమ్మా నాయనలను టాణాలో పెట్టిపిస్తావా అని నోటికొచ్చినట్టు తిట్టారు. బూక్యాక మాత్రం కోపం రాలా. జాలా మామూలు అమ్మాయి కాదని, తన కూతురులో ఏదో ప్రత్యేకత ఉందని, ఆమె చాలా గొప్పదవుతుందని మరీ అనిపించసాగింది. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా వెనక కూతుర్ని తీసుకెళ్లి టౌన్లో కాలేజీలో దగ్గరుండి చేర్పించాడు. చదువుకోవటం ద్వారా తానేదో సాధించగలనన్న ఆశ. ఈ తండాకు ఆ ఊరికి ఉన్న దూరాన్ని తుడిచేయాలని తపన రోజురోజుకి పెరిగిపోతోంది. నాగరికతకు అతి దూరంలో ఉన్న తండాలో జాలా చేసింది చాలా పెద్ద సాహసమే అయింది. మిగతా పిల్లలకి అది ఆదర్శమైంది. ఆ తర్వాత తండాలోని వారంతా తమ పిల్లల్ని బడులకు పంపడం మొదలెట్టారు. దానికి కారణం కూడా జాలానే. వీరు నాయక్ పనిలో పెట్టిన తండా అమ్మాయిల్లో బాలు నాయక్ కూతురికి దొంగతనం అంటగట్టి వెళ్ళగొట్టడంతో తండా వాళ్ళంతా కుంగిపోయారు. జాలా విపరీతంగా కదిలిపోయింది. ఎవరితో చెప్పకుండా మిగతా అమ్మాయిలు పనిచేసే ఊర్లకు వెళ్ళి పని మాని వెనక్కి రమ్మని అడిగింది. అడ్వాన్స్ ఇచ్చి మరీ ఈ పిల్లల్ని పనిలో పెట్టుకున్నాం, మేము పంపం అన్నారు. ఇప్పుడు జల్దీ నాతోని పంపకుంటే చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నారని టాణాల షికాయత్ చేస్తానంది. జాలాతో తండాకు తిరిగి వచ్చిన తమ పిల్లల్ని చూసి ముందు జాలాను తిట్టినా తర్వాత ఆమె మాట విని హాస్టల్లో వేసి బడికి పంపడం మొదలెట్టారు. తండాలో వస్తున్న కాస్త మార్పులకి జాలా సంతోషపడిపోయింది. ముందు తామేదో సాధించగలమన్న నమ్మకం కుదరసాగింది. జాలా తాను శ్రద్ధగా చదువుకోవటమే కాక వస్తూ పోతూ అందరినీ పలకరిస్తూ, ఓ రాదక్క, సరోజన గట్ల పొలం పనికి పంపకు, మంచిగా బడికి పంపు. ఓ చిన్నక్క, గీ చిన్న పోరిని ఉప్మా బడికి పంపు, ఉప్మా తింటే బలం వస్తుంది. అంగన్వాడీ టీచర్ తన పాటలు పద్యాలు మంచిగా నేరుస్తుంది అని చెప్తోంది. ఓ చిన్నమ్మ, గజరా వదినను అంగన్వాడీకి పంపు, కడుపుతో ఉన్నోళ్ళకి మందులు ఇస్తారంట అని చెప్తోంది. పోచారం దాకా వస్తావు, మా తండాలోళ్ళ దగ్గరికి రావెందుకు అంటూ వెంట నిలబడి మరి ఏఎన్ఎంను పిలుచుకొచ్చి తండాలో రోగులకు మందులు ఇప్పిస్తూ ఉంటుంది. తమ్మి గట్ల రికాంగా కూర్చున్నావు, లేచి ఉరుకు, మస్తుగా ఉరుకు. తండాలలో ఉండేటోళ్ళం మనకు నడుసుడు కొత్తనా, ఉరుకుడు కొత్తనా? మనోళ్ళు లేక సర్కారు మన కోసం ఉంచిన ఉద్యోగాలు మిగిలిపోతున్నాయంట. హోంగార్డు, కానిస్టేబుల్ ఉద్యోగాలు పడ్డాయి అంటే అప్లికేషన్లు ఇచ్చిన మీరు జల్దీ పోయి పాస్పోర్ట్ ఫోటోలు దిగిరండి అని పురమాయిస్తోంది. ఓ బాబులాల్ మామ, చదువుకున్న కోడల్ని తెచ్చుకున్నావు, సంతోషమే. కోతలు నాట్లని ఈడనే ఉంచకు, కండక్టర్ పోస్టులు పడ్డాయి, పంపు. జాలా చెప్పిందంటే వేదవాక్యే. ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా జాలాతో పంపితే వారికి నిశ్చింత, సమర్థవంతంగా పని పూర్తి చేసుకుని వస్తుందన్న నమ్మకం. జాలక్క, బుక్కులకు అట్టలు వేసుకుందామంటే రాజారాం దుకాణంలో రూపాయికొక్క పేపర్ అట. మా తాన పైసలు లేవు, టీచర్ ఏమో అట్టలు వేసుకోమంటుంది. పిల్లలు తమ బాధలు చెప్పుకుంటారు. స్నేహితులను అడిగి కొన్ని కిలోల లెక్కను కొన్ని పేపర్లు మోసుకొస్తుంది. దగ్గరుండి పుస్తకాలకు అట్టలు వేసుకోవడం నేర్పుతుంది. అక్క, బడిలా మంచి నీళ్లు దొరుకుతలేవు, మరి సీసతో తెచ్చుకోమంటున్నారు. సీసలు ఏడ నుంచి తెచ్చేవి? బయట కొందామంటే ఒక్కొక్క సీసకు 3 రూపాయలంట. హాస్టల్ పిల్లలు అడిగేవారు. జాల తాను చదువుకునే ఊరిలో చుట్టుపక్కల వారిని స్నేహితుల్ని అడిగి అవసరమైతే కొని పిల్లల కోసం ఖాళీ సీసాలు మోసుకొస్తూ ఉంటుంది. పుస్తకాల సంచులు లేక 4 మైళ్ళు నడిచొస్తూ ఉంటే పుస్తకాలు జారిపోతున్నాయి అక్క అన్నారని ఇంటింటికి తిరిగి జూట్ బ్యాగులు సేకరించి ఒక్కొక్క బ్యాగు 4-5 రూపాయలకు కొని వాటిని పోచారని తీసుకెళ్ళి మిషన్ రంగన్నకిచ్చి పుస్తకాల సంచులుగా కుట్టించి ఎవరి సంచి లేదో చూసి వారికి ఇస్తూ ఉంటుంది. 15 రోజులకో నెలకో జాలా వస్తుందని కబురు తెలియగానే రాము నాయక్కో బాబులాలో సైకిళ్ళు పట్టుకొని ఊరి మొదట్లో నిల్చుంటారు. తాను తెచ్చిన పేపర్ బండిల్స్, ఖాళీ సీసాలు, పుస్తకాల సంచులు అవన్నీ సైకిళ్ళ మీద తండాకు తెచ్చుకుంటారు. ఆ రోజు వస్తువులను పిల్లలు పెద్దలు కూడా ఎంతో అపురూపంగా వాడుకుంటారు. కథలు చెప్తోంది. బాబులాల్ గుడిసె
గుడిసెకు తిరిగి జప్పున నడుండ్రి అని తొందర చేస్తున్నాడు. అందరూ ఉత్సాహంగా ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. జాలాకి ఏమీ అర్థం కాల. విషయం కనుక్కుంటే పనులు లేవని రందిపడుతున్నాం కదా, టౌన్లో మీటింగ్ పెడుతున్నారంట, మన వాళ్ళని తీసుకురమ్మన్నారు, పైసలు ఇస్తారట. అందరూ హడావిడి పడుతున్నారు. జాలాకి ఎందుకో నచ్చలేదు. వద్దు కాక, పొద్దుగాళ్ళ మనం అనుకున్నాం కదా, అందరం కూడి దారి పొడుగుతా ఉన్న కంపంతా కొట్టేయాలని గుర్తు చేసింది. కానీ ఎవ్వరూ వినిపించుకోలే. ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ వాహనం రాని ఆ తండాకి నిమిషాల్లో ట్రాక్టర్ వచ్చింది. బూకియా గవిరితో సహా అందరూ వెళ్ళిపోయారు. రాత్రి తండాలో మిగిలిన పెళ్ళ పెద్ద ఓ ముద్ద తిని వెళ్ళిన వారి కోసం ఎదురు చూస్తూ నిద్ర కొరిగారో లేదో ఏడుపులు పెడబొబ్బలు విని అందరూ లేచి బయటకు ట్రాక్టర్కి టక్కరైందుల్లా మనోళ్ళకు మస్తు దెబ్బలు తగిలినాయి, సర్కారు దవాఖానలా షరీక్ చేసిన ముల్లా అంటూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కరినొక్కరు పట్టుకొని ఆడవసాగారు. చాలా పరుగున వచ్చి, అయ్యయ్యో మరి మిమ్మల్ని తీసుకుపోయిన వాళ్ళు ఏం పట్టించుకోలేదా? వెళ్ళిన వాళ్ళకి మంచినీళ్ళే గతి లేవు, తిండి తిప్పలేవు, ఇచ్చిన కాడికి పైసలు తీసుకొని ఆస్తా అంటే వాళ్ళు 6-7 టక్కర్ చేసిండు చెప్పుకున్నారు. ఆ ఏడుపులు ఆ గోలలు తండా నుంచి టౌన్కి, టౌన్ నుంచి తండాకి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఓ 15 రోజులు సాగాయి. వచ్చినవి 100 రూపాయలు అయితే 15 రోజులు పనికి వెళ్లకుండా మంచాన పడి చాలా అవస్థపడ్డారు. ఆ గాయాలు ఇంకా తగ్గనే లేదు. నెల రోజులకు అన్నీ మర్చిపోయినారు. వాళ్ళకి అంత తీవ్ర గాయాలైనా తండాకి ఆటో కూడా రాలే. ఇప్పుడు తండా వాసుల కోసం జీబులు వేసుకొని రాజకీయ నాయకులు వచ్చి గుడిసెకు తిరిగి తమతో ఆడి పాడి ఓట్లు అడుగుతూ ఉంటే చాలా నివ్వెరపోయింది. లచ్చ తండకిప్పుడు రోజు ఉదయాన్నే జీప్ వస్తోంది. పోలోమంటూ కుర్రకారు పెద్దవాళ్ళు ఒక జీప్ ఎక్కి తిరుగుతున్నారు. ఎవరు ఏ పార్టీ వారు గెలిచి ఎవరికి ఏం చేస్తారో తెలియదు కానీ రోజల్లా పార్టీ జెండాలు పట్టుకొని పోచారం దమ్మపేట తిరగటం, సాయంత్రం పేకల దాకా తిరిగి రావటం, తాగి రావటం. ఇక పోలింగ్ రోజు సారా ఏరై పారింది అంతే. ఆ మర్నాటి నుంచి ఖండాంతరాల్లో ఉన్న దీవితో సంబంధాలు దిగిపోయినట్టు లచ్చా తండాతో ప్రపంచానికి సంబంధాలు తెగిపోయినాయి. క్రమంగా జాలాకు చాలా విషయాలు అవగతమవసాగాయి. జనామాలో తాము భాగస్వాములైనా తమ ఓటు ఎంత విలువైందేనా, తమ తండావారు కేవలం పనివాళ్లుగా పార్టీల జెండాలు మోస్తూ రాజకీయ నాయకులకు జేజేలు కొడుతూ సభాస్థలాలను నింపే కూలివారిగా కరివేపాకుల్లో ఉపయోగపడుతున్నందుకు కించపడింది. జాలా నింతర సంఘర్షణలోనే తండాలో వారి చదువులకు ఉద్యోగాలకు సహకరిస్తూ తన చదువుని టీచర్ శిక్షణను కొనసాగించింది. ఇకనైనా పెళ్లి చేసుకోమని అంటున్న తల్లిదండ్రుల తండా వారి పోరు పడలేక పెళ్లి కొప్పుకుంది. పోచారానికి ఆ పక్కన ఉన్న కొత్త తండా అబ్బాయి తౌరియా నాయక్ పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. జాలాని ఇష్టపడి చేసుకుంటా అన్నాడు. బాగా ఆలోచించింది, పెళ్లి కొప్పుకుంది. పెళ్లి జరిగి 6 నెలలైంది. చెప్పు బిడ్డ, ఎందుకు పంచాయతీ పెట్టించినావు? తండా పెద్ద అడిగాడు. జాలా మౌనంగా నిలబడింది. గవేరి, బూక్యా, లక్ష్మణ్ నాయక్, రామ్ నాయక్, బాబులాల్, లచ్చక్క, సీతమ్మ, రాంబాయి ఒకరేమిటి ఎవరూ ఇళ్లల్లో లేరు. అందరూ పంచాయతీ వినటానికే వచ్చారు. ఏంది మీ కిరికిరి, చెప్పుకోడక అని తౌర్యాని అడిగారు తండా పెద్దలు. కిరికిరి లేదు, లొల్లి లేవు, ఏం లేవు. మీ బిడ్డనే నాతోని విడిచిపోతానన్నది, ఎందుకో గామనే చెప్పమనుడ్రి నిర్లక్ష్యంగా అన్నాడు తౌరియా నాయక్. నువ్వు మాట్లాడవేంది జాలమ్మా అడిగారు. అందరూ జాలా వంక చూస్తున్నారు. తల వంచుకున్న జాలా అంతరంగంలో తుఫాన్. ఏమని చెప్పాలి? తండా నుంచి వీరు కాకా కొడుకు ఎంసెట్కి అప్లై చేసుకోవడానికి వచ్చి పని కానందున ఆ రాత్రి జాలక్క అంటూ వచ్చి అన్నందుకు ఇట్లా నువ్వు అందరినీ రాణిస్తే ఇల్లు కాదు సత్రం అవుతుందంటూ తిట్టిన విషయం చెప్పాలనా? వృద్ధాప్య పింఛన్ కోసం గంగూకు తాత వచ్చినప్పుడు 2 రోజులు తాను గంగు తాతతో తిరిగి పనిచేయించి పంపిన రోజున నా స్నేహితుని పెళ్లికి రాకుండా గా లేబరోడు కోసం తిరుగుతావా అని గొడవ పెట్టుకున్నాడని చెప్తే తట్టుకుంటారా? తన చుట్టూ ప్రశ్నల పరంపర. ఈ మౌనాన్ని ఛేదించాలి. తన నోరు విప్పాలి. కానీ ఎలా? నీళ్ల సీసాలు, కవర్లు, పేపర్లు సేకరించి తండాకు తీసుకెళ్తున్న తనను తండా పిల్లల కోసమని ఎంత చెప్తున్నా వినకుండా ఉద్యోగస్తుని చేసుకున్నా నీ చిల్లర బుద్ధులు బోనిచ్చుకుంటలేవు అని చులకన చేస్తున్న విషయం తన నోటితో ఎలా చెప్పగలదు? నీ పచ్చ బొట్టు చూస్తే తండా దానం అంటారు. నా దోస్తుల మధ్య నాకు ఇజ్జత్ అనిపిస్తుందని తన ఉనికి నుంచి తాను పారిపోయి చూస్తూ ప్లాస్టిక్ సర్జరీ చేస్తా పదమంటూ కథం తొక్కిన వైనానికి కుంగిపోయిన తనను టీచర్స్ కౌన్సిలింగ్లో మాత్రం చూడు, నీకు రిజర్వేషన్ ఉన్నది, చక్కగా సిటీకి దగ్గరగా ఉండే ప్లేన్ ఏరియాలో మంచి ప్లేస్లో ఉద్యోగాన్ని ఎంచుకోమన్నాడు. తాను పోచారానికి బాగా దూరాన ఉండి 4 మైళ్ళు నడిచి వెళ్లే బిక్కు తండాలో పోస్టర్ని ఎంపిక చేసుకున్నందుకు.
ఆ పోస్ట్ని. ఇంటికి వెళ్ళాక చాలా పెద్ద గొడవ పెట్టాడు. అంత దూరం ఎవరు నడుస్తారని ఆ అబ్బాడిని ఎవరూ కోరుకోరు. మరెవరూ వెళ్ళి చదువు చెప్పకపోతే ఏళ్ల కొద్దీ ఖాళీగా ఉన్న పోస్టులతో మన తండా పిల్లలకు చదువులు ఎలా వస్తాయి? కనీసం మన చదువు పాటలు తెలిసిన మనమే మన సమస్యను పట్టించుకోకపోతే మరెవరు పట్టించుకుంటారు అని అన్నందుకు, నువ్వేమన్నా మదర్ తెరిసా అనుకుంటున్నావా, బతికే తెలివితేటలు లేవు అంటూ రభస రభస చేశాడన్న విషయం వీళ్ళు నమ్ముతారా? తన బాస్ కూతురికి తోడు వెళ్ళి బీటెక్లో జాయిన్ చేసి వచ్చిన తౌర్య తండా తప్ప ప్రపంచం చూడని తమ ఆడపిల్లల్ని జాలమ్మ అయితే దగ్గరుండి హాస్టల్లో చేర్పిస్తుందని నమ్మకంతో పంపినప్పుడు, రేపు మేము ఊరికి వెళ్తున్నామని అబద్ధం చెప్పి పంపేయమన్నప్పుడు, ఉన్నవాడు ఉన్నవాడికే సాయం చేసి లేనివాడు ఉన్నవాడికే సాయం చేస్తే ఇక మన తండాలలో ఉండేటోళ్ళు ఎట్ల పైకొస్తారు అని అడిగినందుకు, ఇక నీతోని నీ దేశ సేవతోని యాసట కొత్తంది కానీ ఈ టీచర్ ఉద్యోగం వద్దు, ఏమొద్దు, మంచిగా కంప్యూటర్ కోర్సులు నేర్చుకో, బెంగుళూరు పోయి వీళ్ళందరికీ దూరంగా సుఖంగా బతుకుదాం అన్నాడని చెప్పటానికి నోరు పెగలటం లేదు. తన జాతిని నీతిని మరిచి స్వంత రక్తంలో పరాయితనాన్ని చూస్తున్న అతన్ని భరించలేనని చెప్పక తప్పని తరుణం అది. ఇప్పటికైనా తన మౌనాన్ని భగ్నం చేయాలి. చెప్పు జాలమ్మ, అసలు నీ మాట ఏందో చెప్పు అంటూ తన వారి ప్రశ్నల రోదా. చెప్పేదేం లేదు కాక, నేను ఈయనతోని కలిసి బతకలేను. నేను పోయి లచ్చా తండలో పాఠాలు చెప్పుకుంటా, గట్లంటే ఎట్లా బిడ్డా అని ఒకరు. అసలు ఏమైందో, ఎందుకు మీరు విడిపోవాలనుకుంటున్నారో పెద్దలకి చెప్పాలి కదా అని ఒకరి మీద ఒకరు ప్రశ్న. అయినా కానీ మీరు చదువుకున్నోళ్ళు, మీరు ఒకళ్ళకి చెప్పేటోళ్ళు గిట్ల విడిపోతానంటే ఎట్లా బిడ్డా? చెప్పు బిడ్డ, నీ మొగడు తాగొస్తున్నాడా? సామాన్లు గిట్ట మంచిగా తీసుకొస్తలేడా? నిన్ను కానీ కొడుతున్నాడా ఏంది? చెప్పు బిడ్డ, నీకు మేమున్నాం. తౌర్య ఎవరితోనన్నా తిరుగుతున్నాడా? గట్ట తలంచుకుని నిలుస్తుంటే ఎట్టా చెప్పు, మాట్లాడు బిడ్డ. ఇక ఇట్లా అడుగక తప్పు తలేదు. చెప్పు బిడ్డ, నీ మగడు మగోడు కాదా? చాలా నోరు విప్పింది. మగవాడే కాక కానీ మనవాడు కాదు. అదండి ఆయన బయట జీవాలంటే ఈ కొండలు కోనలు ఇక్కడ వీళ్ళు పడే బాధలు ఇవన్నీ చూడకుండా పైకి వెళ్ళిపోతున్నాడు, సిటీ వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, ఒంటరిగా స్వార్థంతో బ్రతకాలనుకుంటున్నాడు అనేదానికి ఆమెకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె మొట్టమొదటి నుంచి ఆ తండా కోసం కష్టపడింది. అందుకనే ఆయన మనవాడు కాదు అని చెప్పింది. అందుకే విడిపోవాలనుకుంటున్నాను అని. అదండి కథ. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కొంతమంది ఉంటారు. కొంతమంది కోసం బతుకుతూ ఉంటారు, జనాల కోసం బతుకుతూ ఉంటారు, స్వార్థం చూసుకోకుండా. అలాంటి ఒక కథ ఇది. థ్యాంక్ యూ.